నమస్కారం అండి. ఈరోజు మనం మేషరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మేషరాశి వారికి మార్చి 20 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మేషరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం ఎటువంటి శుభఫలితాలు కలగబోతున్నాయో, ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి ఏ దేవతారాధన మీకు మేలు చేస్తుందో ఇటువంటి విషయాలను కూడా వివరంగా తెలుసుకుందామండి. కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి చూడండి. అప్పుడే రేపటి దీని ఫలితాల ప్రకారం మీ యొక్క జాతక రీత్యా గోచారాలు ఏ విధంగా ఉండి తప్పకుండా తెలుసుకుందాము. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశి వారి రేపటి దీని ఫలితాల ప్రకారము రేపటి రోజున మీకు మీ జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలండి. రేపటి రోజున మీకు అనుకున్నటువంటి లక్ష్యాలన్నీ కూడా రేపటి మీరు చేరుకునేటువంటి అవకాశాలు రేపటి రోజు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే మీ యొక్క దిన ఫలితాల ప్రకారం రేపటి రోజు మీకు ఏ విధంగా ఉండబోతున్న విషయాల గురించి కనుక తెలుసుకున్నట్లయితే ఆశ్చర్యపోక తప్పదండి. ముందుగా రేపటి రోజున శని భగవానుడు మీకు ఒక మంచి బహుమతిని ఇవ్వబోతానని చెప్పుకోవాలి. మీరు శని భగవానుడి యొక్క అనుగ్రహంతో దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని అనుకూలత సాధించేవారు కూడా నిద్రపోయేటువంటి మనస్తత్వం కలవారండి. మీకు ఏ విధంగా ఉంటుందంటే శని భగవానుడి యొక్క అనుగ్రహాన్ని పొందినటువంటి ఈ రాశి జాతకులు జీవితంలో ఒడిదుడుకులు అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. అంటే శనిభగవానుడు ఏదైనా మంచి ఇచ్చినప్పుడు కొన్ని కష్టాలను సమస్యలు ఇచ్చి పరీక్షిస్తూ ఉంటాడండి. కాబట్టి మీ జీవితంలో కూడా అదే జరిగిందని మనం చెప్పుకున్నట్లయితే కనుక ఈ రాశి వారికి కెరీర్కి సంబంధించి ఆదాయ మార్గానికి సంబంధించి ఏ పని చేసినా కానీ రేపటి మీరు మంచి ఆదాయాన్ని గడించబోతున్నారు. కొంతమంది వ్యాపారాలు చేస్తూ డబ్బు సంపాదిస్తుంటారు. కొంతమంది ఉద్యోగాలు చేస్తూ ఇలా ఒక్కొక్క విధంగా ఒక్కొక్క రకమైనటువంటి పనులు చేసుకుంటూ డబ్బు అయితే సంపాదిస్తూ ఉంటారు కదండి. దానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి నిర్ణయం అనేది రేపటి మీరు తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి. అంటే అది ఆదాయ మార్గాన్ని విపరీతంగా అభివృద్ధి చేయడానికి, మరొక ఆదాయ మార్గం పొందడానికి రేపటి రోజున ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని మీరు తీసుకుంటారు. కుటుంబ సభ్యుల నుండి కూడా మీకు మంచి మద్దతు అయితే లభించబోతుందని చెప్పుకోవాలి. మీరు తీసుకున్న నిర్ణయము మీ యొక్క భవిష్యత్తుకు మంచి టర్నింగ్ పాయింట్ అనే చెప్పుకోవాలి. అంటే మీ యొక్క జీవితంలో ఒక కీలకమైనటువంటి మలుపునైతే రేపటి తీసుకురాబోతున్నారండి. ఏ అంశం అయితే ఎక్కువగా అనుకూలంగా లేదని చెప్పి దిగులు పడ్డారో దాని గురించి ఒకరి ద్వారా అనుభవాల ద్వారా మంచి సలహాలు తీసుకొని నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే రేపటి రోజున కుటుంబ సభ్యులతో అలాగే శ్రేయోభిలాషులతో చర్చించి నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఎంతో శుభదాయకమైనటువంటి జీవితం అనేది ముందు రోజుల్లో మీకు కలుగుతుందని చెప్పుకోవాలి. అలాగే ఉద్యోగ జీవితంలో మీకు సానుకూలమైన పరిణామాలు చూస్తారు. మీ యొక్క ఉద్యోగ జీవితానికి సంబంధించి మీకు కొన్ని కీలకమైనటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతున్నారు. అలాగే మీ యొక్క పై అధికారుల నుండి మీ శ్రమను గుర్తించి మీ పైన ప్రశంసల వర్షాన్ని కురిపించబోతున్నారు. తోటి ఉద్యోగస్తులు ఇదివరకు మీతో సఖ్యతగా లేని వారు కూడా చక్కగా మీతో మాట్లాడడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారని చెప్పుకోవాలండి. అంతేకాకుండా రేపటి రోజున ఈ రాశి వారి జీవితంలో వీరికి సంబంధించి ప్రేమకు సంబంధించిన విషయంలో చాలా కీలకమైనటువంటి మార్పులు అనేవి కనిపిస్తున్నాయి. అంటే మీతో గత కొంతకాలంగా ఎవరైతే మాట్లాడేటువంటి మీ బంధం ఎవరైతే ఉంటారో రేపటి రోజు కొన్ని ముఖ్యమైనటువంటి మార్పులు అనేవి మీ జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి. అది కూడా ఏంటంటే మీతో మాట్లాడేటువంటి ఒక మీ నుండి విడిపోయేటువంటి ఆ వ్యక్తి తిరిగి మరలా మీతో మాట్లాడడానికి ప్రయత్నం మొదలు పెడతారు. అలాగే కొన్ని ఇంట్రెస్టింగ్ పరిణామాలు కూడా రేపటి కనిపిస్తున్నాయి. కొన్ని రోజుల నుండి మీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలు రేపటి కొంచెం క్లియర్ అవ్వటం అనేది జరుగుతుంది. ముఖ్యమైనటువంటి మీ మనసుకు దగ్గరగా ఉన్నటువంటి ఒక వ్యక్తి నుండి అన్ఎక్స్పెక్టెడ్గా ఒక మెసేజ్ కానీ లేదా ఒక ఫోన్ కాల్ కానీ రావడానికి ఛాన్స్ అనేది కనిపిస్తుంది. ఈ ఫోన్ కాల్ వలన మీ మధ్య ఉన్నటువంటి మిస్అండర్స్టాండింగ్స్ అనేవి క్లియర్ అవుతాయండి. అలాగే కొన్ని సూచనలు కూడా మీ ఇద్దరి మధ్య తిరిగి మరలా ఒకటి అవడం కనిపిస్తుంది. కొన్ని రోజుల నుండి మాట్లాడేటువంటి కొన్ని వ్యక్తి మరలా మీతో కాంటాక్ట్ చేయడానికి ట్రై చేస్తారు. కాబట్టి మీ మైండ్ అనేది చాలా కూల్గా ఉంటుంది. అయితే వారితో కూడా మీరు మాట్లాడడానికి ప్రయత్నిస్తారు. అయితే కొంచెం మీరు మీ ఆలోచనలు కట్టడి చేసుకోండి. ఎందుకంటే మీరు ఓపెన్ అవ్వటం వల్ల ఎటు వ్యక్తులు మీ మీద కొంచెం నిర్లక్ష్య భావం అనేది చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే చులకన భావం కూడా కనిపించేంతవరకు వంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి మీరు ఎక్కువగా రియాక్ట్ అవ్వకండి. ఎక్కువగా ఆనందం కూర్చుని ఉన్నప్పటికీ కూడా దాన్ని బయటకు చూపించకపోవడం అయితే మంచిది. ఆల్రెడీ రిలేషన్స్ ఉన్నటువంటి ఈ రాశి వారికి కూడా రేపటి కొన్ని మంచి మూమెంట్స్ అయితే దక్కబోతున్నాయండి. మీ ప్రియమైన మీ జీవిత భాగస్వామి అనుకోకుండా మీ ఇద్దరి మధ్య ఉన్న మనస్పర్ధలు కూడా రేపటి ఖచ్చితంగా కూడా తొలగిపోతాయని చెప్పుకోవాలి. అదేవిధంగా మీ పార్ట్నర్స్తో ఓపెన్గా మాట్లాడితే మీ మధ్య బాండింగ్ అనేది ఇంకాస్త ఎక్కువగా స్ట్రాంగ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. కానీ మీ సమస్య అంటే రేపటి రోజు తొందరగా డెసిషన్స్ తీసుకోకుండా కొంచెం అనుభవజ్ఞుల ద్వారా ఏదైనా మంచి డెసిషన్స్ అనేవి ఆలోచించి తీసుకోండి. అలాగే మీ ఆలోచనలు పాజిటివ్గా ఉంటే ప్రేమకు సంబంధించిన వ్యవహారాలు కూడా మంచి డైరెక్షన్లో నడిచేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే రేపటి రోజున ఖచ్చితంగా కూడా మీరు శివనామస్మరణతో మొదలు పెట్టండి. దుర్గాదేవి ఆరాధనగా మీకు చాలా మంచిదండి. ఉదయం స్నానం చేసిన తర్వాత చక్కగా అమ్మవారి పటం దగ్గర దీపం వెలిగించుకొని మీ యొక్క సంకల్పం చెప్పుకున్నట్లయితే అందరికీ మీకు అనుకూలంగా ఉంటుందని చెప్పుకోవాలి. అలాగే రేపటి రోజున
ఈ రాశి వారు చిన్న దానం చేయటం అనేది కూడా చాలా మంచిదండి. కొంతమంది జ్యోతిష్యులు కూడా చెప్తూ ఉన్నారు, రేపటి రోజున మీరు దానం అన్నదానం కానీ వస్త్రదానం కానీ చేసినట్లయితే మీకు ఉన్నటువంటి కర్మ ఫలితాలు ఖచ్చితంగా తొలగిపోతాయండి. రేపటి రోజు మీకు మంచి ఫలితాలకు ఆస్కారం కూడా కనిపిస్తుంది. ఇంకా ప్రతిరోజు కూడా కొన్ని రోజుల్లో మూగజీవులకు ఆహారం పెట్టడం ద్వారా కూడా ఇటువంటి చేయటం వలన మీ జీవితంలో ఒక మంచి అంటే తేనటువంటి ఒక పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుందండి. ఇలా చేయటం వల్ల మనసులో ఉన్నటువంటి నెగిటివ్ ఆలోచనలు తగ్గుతాయని కొంతమంది కూడా నమ్ముతూ ఉంటారు. అయితే ఈ రాశి వారికి రేపటి రోజున రెడ్ అండ్ ఎల్లో కలర్ కలిసి వస్తుందండి. కాబట్టి రేపటి మీరు రెడ్ అండ్ ఎల్లో కలర్ డ్రెస్సులు కానీ ఏమైనా రూమార్ కానీ ఉంచుకోవడం వల్ల మీ కనుకలో పాజిటివ్ ఎనర్జీ రెట్టింపోవడానికి రేపటి రోజున ఉపయోగపడుతుంది. ఇక రేపటి కూడా భగవంతుడి యొక్క స్మరణతో రోజు అనేది మీరు స్టార్ట్ చేస్తే మనసులో ఉన్నటువంటి శాంతి విపరీతంగా ఎక్కువగా పెరుగుతుంది. అలాగే అశాంతి దూరం అవుతుంది. పాజిటివ్గా ఆలోచించే వారికి మంచి అవకాశాలు రోజులో దక్కుతాయండి. అలాగే ఇటువంటి చిన్న చిన్న పరిహారాలు అలాగే పూజా విధానం పాటిస్తూ మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్య నుండి కూడా మీరు బయటపడడానికైతే అనువైనా కూడా మీ ద్వారా మీరు ఏదో విధంగా ప్రయత్నాలు అయితే చేయండి. ఇక రేపటి గ్రహస్థితులు అనేవి చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయండి. కొన్ని రోజుల నుండి మీకు ఉన్నటువంటి మెంటల్ టెన్షన్స్ కూడా కొంచెం తగ్గే అవకాశం ఉంది. మీ ఆలోచనలు క్లియర్గా ఉంటాయి. కాబట్టి ఇంపార్టెంట్ డెసిషన్స్ తీసుకోవడానికి మాత్రం కొంచెం ఆలోచించి తీసుకోండి. కొంతమంది ఈ రాశి వారికి రేపటిన అన్ఎక్స్పెక్టెడ్గా ఒక గుడ్ న్యూస్ ఇవ్వడానికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. మీ మీద దేవుని యొక్క కృప అనేది ఎక్కువగా అనిపిస్తుంది. కొన్ని కష్టాలు కూడా రేపటి మీకు తగ్గబోతున్నాయి. మనసులో విపరీతమైనటువంటి ఉల్లాసం అనేది పెరుగుతుంది. అలాగే రేపటి మీ జీవితంలో కొన్ని ముఖ్యమైన పరిణామాలు కూడా జరగబోయే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి. అంటే మీ అదృష్టం, డబ్బులు, ఫ్యామిలీ అలాగే జాబ్కు సంబంధించినటువంటి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు అనేవి ఇప్పుడు మరలా మీరు చేస్తారు. కాబట్టి వీడియోని చివరి వరకు చూడండి. అలాగే డబ్బుల విషయంలో కూడా ఈ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అవసరం లేని ఖర్చులను అవాయిడ్ చేయండి. అలాగే కొన్ని రోజుల్లో ఫైనాన్షియల్ టెన్షన్స్ ఇంప్రూవ్ అయ్యేటువంటి ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఈ రాశి వారికి ఉన్నాయి. జాబ్ చేసే వారికి సీనియర్స్ నుండి ఆపరేషన్స్ రావచ్చు. మీ హార్డ్ వర్క్ వల్ల అవకాశం అనేది రేపటి రెట్టింపు అవుతుందండి. అయితే అలాగే రేపటి బిజినెస్ పరంగా చూసినట్లయితే చిన్న చిన్న ప్రాఫిట్స్ కనిపిస్తున్నాయి. కొత్త ఐడియాస్ అనేవి మీకు మంచి ఫలితాలు అయితే ఇవ్వబోతున్నాయి. అలాగే ఫ్యామిలీ లైఫ్ విషయంలో కూడా కొన్ని మంచి మూవీస్ అనేవి రేపటి మీరు క్రియేట్ చేసుకోబోతుందని చెప్పుకోవాలి. మీకు రేపటి మీ ఇంట్లో వారు అన్ఎక్స్పెక్టెడ్గా ఊహించేంత సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఇస్తారండి. రేపటి ఫ్యామిలీతో కొంచెం టైం అనేది కూడా మీరు స్పెండ్ చేస్తే మంచి పాజిటివ్ ఎనర్జీ కూడా వస్తుంది. అయితే రేపటి మీరు కొన్ని ప్రయాణాలు చేసేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించడం అయితే మంచిది. ఏమైనా బైక్ యాక్సిడెంట్ జరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కాబట్టి కొంచెం బైక్ నడిపేటప్పుడు కానీ కార్ నడిపేటప్పుడు కొంచెం ఏమైనా సరే మీరు ఆలోచనాత్మక లేకుండా నిదానంగా వెళ్ళటం అయితే మంచిది. ఇక హెల్త్ విషయంలో ఈ రాశి వారు కొంచెం జాగ్రత్తగా రేపటి ఉండాలి. ఎక్కువగా స్ట్రెస్ తీసుకోకుండా రిలాక్స్ అవ్వడం అయితే చాలా ముఖ్యము. రేపటి మెడిటేషన్స్ చేస్తే మీ మనసుకు అది శాంతి లభిస్తుందండి. దేవుడి యొక్క స్మరణతో రేపటి రోజున మీరు అనేది మొదలు పెట్టండి. అంటే అక్కడ కూడా మీకు అనుకూలంగా అయితే ఉంటుంది. అదేవిధంగా రేపటి రోజున ఈ రాశి వారికి అనుకూలంగా ఉన్న దైవము కనకదుర్గాదేవి అండి. ఈ దేవి యొక్క ఆరాధన మీకు అందరూ కూడా మేలు చేస్తుంది. రేపటి రోజున ఎవరైనా మిమ్మల్ని అప్సెట్ చేయాలని కూడా చూస్తారు. కానీ కోపాలే మిమ్మల్ని ఆక్రమించకుండా చూసుకోండి. రేపటి అనవసరమైన ఆందోళనలు మరియు బెంగలు మీ శరీరంపై డిప్రెషన్ వంటి ఒత్తిళ్లు మరియు చర్మ సంబంధ సమస్యలు వంటి వాటికి దారితీసి ఇబ్బంది పెడతాయి. మీరు రేపటి ఆర్థిక ప్రయోజనం పొందుతారు, కానీ వాటిని మీరు దాన ధర్మాలకు వినియోగిస్తారు. ఇది మీకు మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది. కుటుంబ సభ్యులు లేదా జీవిత భాగస్వామ్యంతో వరకు టెన్షన్స్ కారణమవుతారు. ప్రేమపూర్వకమైన కదలికలు పనిచేయవు. మిమ్మల్ని ద్వేషించే వారికి కేవలము హలో చెప్తే చాలండి. ఆఫీస్లో అన్ని విషయాలు రేపటి మీకు ఎంతో అద్భుతంగా మారనున్నాయి. ఇక రేపటి రోజున విభేదాన్ని మానండి. అది మీకు మరింత అనారోగ్యం కలిగిస్తుంది. ఇతరుల యొక్క సహాయ సహకారం లేకుండా మీరు రేపటి ధనార్జన చేయగలుగుతారు. మీ అతి ఉదార స్వభావాన్ని బదులు అలుసుగా తీసుకొని దుర్వినియోగపరచడానికి ప్రయత్నిస్తారు. మీకు మీరుగా నియంత్రించుకోండి, లేదంటే మోసపోతారు. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఉదారత కొంతవరకు అయితే మంచిది, కానీ మితిమీరితే ప్రమాదాలకు దారితీస్తుంది. కలిసి గడిపిన ఆహ్లాదకరమైన రోజులను గుర్తు చేసుకుంటూ రిఫ్రెష్ కావాల్సిన సమయం అండి. చిన్నపాటి అవరాలతో రేపటి రోజున గణమైందిగా అనిపిస్తుంది. అలాగా మంచి దొరకని సహోద్యోగుల మూడిని కూడా కోరుకుని దొరకని వారిని గమనించండి. ఆటలు జీవితంలో చాలా ముఖ్యమైన విషయము, కానీ అతిగా ఆడడం వల్ల మీ యొక్క చదువు పట్ల ప్రభావం చూపుతుంది. మీ భవిత జీవితంలోకి వెళ్ళి అద్భుతమైన క్షణాలను మీరు రేపటి రోజున మీ జీవిత భాగస్వామ్యంతో పొందుతారు. ఎరుపు వస్త్రంలో కాయధాన్యాలు 2 పిడికిల నిండా పేద ప్రజలకు దానం చేయండి. ఈ పరిహారము కుటుంబ ఆనందాన్ని ఖచ్చితంగా పెంచుతుందండి. రేపటి రోజున లక్ష్మీనారాయణ యొక్క ఆరాధన మీకు అలా కూడా మేలు చేస్తుంది. మరి తెస్తూ ఈ రాశి యొక్క జాతక ఫలితాల్లో తిరిగి రేపటి మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.